దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామములో వందనం తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కూడికి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా మత్తయి సువార్త 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము చూడండి, 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను. చాలండి. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు శుభవార్త చివరి అధ్యాయము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ చదివిన వాక్యం మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము చదివిన 2 వచనాలలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు ఆయనంటే, మొదట అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో మనము 2వ వచనంలో చూసినప్పుడు 12 మంది అపోస్తులలో మొదటి వాడైనటువంటి సీమోను పేతురు, లేక పేతురు అనబడిన సీమోను. మార్కు సువార్త 16వ అధ్యాయము చివర మనం చూసినప్పుడు విచిత్రమైనటువంటి ఒక మాట ఏమిటంటే, చివరి వరుస ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ఈ 10వ అధ్యాయము 2వ వచనంలో మొదట ఎవరి పేరుంది? పేతురు గారి పేరుంది. ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో మొదట ఎవరిని సంబోధించాడు? శిష్యులను సంబోధించాడు. తర్వాత పేతురు గారిని సంబోధించాడు. సరే, ఈరోజు మనము పేతురు గారి గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మనం అనేక మార్లు ఈయన గురించి విని ఉంటాం. అయినప్పటికీ దేవుడు ఎందుకో ఈరోజు మరలా ఈయన మన ముందుంచి మనల్ని సరిచేయడానికి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. పేతురు దిగజారిపోవడానికి కారణాలు, లేక పేతురు వెనుకకు జారుటకు కారణాలు. అని ఎందుకు వెనుకకు జారిపోయాడు? మొదటివాడు చివరివాడుగా ఎందుకు అయ్యాడు? శిష్యుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ యొక్క మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మందిలో మొదటి వాడైనటువంటి పేతురు అనబడిన సీమోను అని రాయబడితే, మార్కు సువార్తకు వచ్చేసరికి అక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు శిష్యుల తర్వాత ఎవరి పేరు ప్రస్తావించారు? పేతురు గారి పేరు ప్రస్తావించారు. అంటే ఇంత మొదటివాడు చివరివాడు ఎందుకు అయిపోయాడు అని మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈరోజు దేవుని పిల్లలుగా మనమును కూడా ఒకానొకప్పుడు దేవుని యొక్క పరిచర్యలో లేక సంఘములో మనం ఎవరము? మొదటి వారమే. కానీ ఈరోజు ఏమైంది? మనము దేవుని యొక్క పనిలో లేక మందిర పనిలో, సువార్త పనిలో, దేవుని విషయంలో, వాక్య విషయంలో, విశ్వాస జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు మనము చివరి వారిగా, కడమవారిగా మనం ఎందుకు మిగిలిపోతా ఉన్నాం? ఎందుకు మిగిలిపోయాము? ఒకప్పుడు మనము మొదటి వారము కదా, ప్రథమముగా ఉన్నాము కదా. దేవుని పనిలో, సువార్తలు లేక మందిరములో ప్రతి విషయంలో కూడా మనమే మొదటి ఉండేవారము. కానీ ఈరోజు ఎందుకు మనము చివరి వారిగా మనం మిగిలిపోతున్నామనంటే, మనలో ఉజ్జీవము చల్లారిపోయింది, విశ్వాసము చల్లారిపోయింది, ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడో మనం వెనకకు జారిపోతా ఉన్నాం. ఆనాడు మొదట ఉన్నటువంటి ఆ యొక్క తృష్ణ, మొదట ఉన్నటువంటి ఆ యొక్క కోరిక, ఆ యొక్క తపన, ఆ యొక్క ఆశ
ఈ యొక్క క్రైస్తవ జీవితము కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క పరిణామంలో ఈ గడిచిన కాలంలో మనం ఏమైపోయామయ్యా అంటే మనము దేవునికి, దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతూ వస్తున్నాం. అందుకే ఈరోజు మనము చివరి వారుగా మనం మిగిలిపోతున్నాం. దేవుని పని అంటే ఆసక్తి లేదు, దేవుని మందిరం అంటే ఆసక్తి లేదు, ప్రార్థనా కూడికలంటే మనకు ఆసక్తి లేదు. కారణం ఏమిటి? ఎందుకు నువ్వు దిగజారిపోతున్నావు, ఎందుకు నువ్వు వెనకకు జారిపోతున్నావు అని అంటే ఏవో మనలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను ఈరోజు దేవుడు మనకు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క లోపాలను మనకు చూపించినప్పుడు మనము సరి చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. పేతురు జీవితంలో కొన్ని దిగజారుడికి కారణాలు మనము చూద్దాం. ఒకవేళ ఇటువంటి అంశాలు, లక్షణాలు విశ్వాసులుగా మనలో ఉన్నట్లయితే మనము వాటిని విడిచిపెట్టి సరి చేసుకొని మరలా మొదటి వారిగా మనం ఉందాం. ప్రభువుకి సమీపంగా ఉందాం, దగ్గరగా ఉందాం. ఆయన పరిచర్యలో మనము మొదటి వారిగా ఉండి ప్రభు యొక్క పనిలో, సహవాసంలో మనము ముందుకు కొనసాగుదాం. రండి, పేతురు గారి జీవితంలో ఎందుకు ఆయన చివరివాడిగా మిగిలిపోయినాడు అంటే నెంబర్ 1, పేతురులోని అల్ప విశ్వాసము. ఏంటండి? అల్ప విశ్వాసము. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము చూడండి, 28వ వచనంలో నుంచి మనం చూస్తే పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఈ విషయాలు మనకి అందరికీ కూడా తెలుసు. వారు దోణి ఎక్కి దరికి వస్తా ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుకుంటూ వారికి ఎదురుగా వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వారు దూరం నుంచి చూసి వారు ఏమని భయపడ్డారట? వాళ్ళు భూతమని చెప్పుకొని వారు కేకలు వేశారు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి అని ఆయన వారితో చెప్పాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని సంఘం, వెంటనే పేతురు గారు ఏమన్నారంటే, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఇక్కడ పేతురు గారి యొక్క వ్యక్తిత్వం కనబడతా ఉంది కదండి. నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకు సెలవిమ్ము అని అన్నాడు కానీ మాకు సెలవిమ్ము అని అంటే బాగుండేమో కదండి. నాకు సెలవిమ్ము అని అన్నాడు, అలా కాకుండా మాకు సెలవిమ్ము అని అంటే బాగుండు. ఎందుకు బాగుండు అనంటే, ఒకవేళ ఆయన నడిచి వస్తా ఉన్నప్పుడు తప్పనిసరిగా అది సముద్రము కాబట్టి ప్రమాదం జరగచ్చు, లేకపోతే ఏదైనా జరగచ్చు. అప్పుడు మనకు ప్రక్కన ఎవరైనా తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుంది కదా. మనం రాత్రులు బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకు మరొకరు తోడు తీసుకుని వెళ్తాం? ధైర్యం కొరకు, అంటే సపోర్ట్ కొరకు. అలాగే ఇక్కడ పేతురు గారు ఏమన్నారంటే, నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పారు. అంటే నా యేసయ్య నడవగలిగినాడు, నేను నడవగలను, మంచిదే, ఇది తప్పని అనడం లేదు. కానీ వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే తోటి శిష్యులు కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఏమని ఉంటే బాగుండనంటే, మేము లేక మాకు నడవడానికి సెలవిమ్ము అని అంటే బాగుంది. అయితే దేవుడు చాలా గొప్పవాడు, ఆయన శక్తి కలిగిన వాడు కాబట్టి పేతురు గారిని ఏమన్నాడు? ఆయన రమ్మనగానే పేతురు అడిగాడు, ప్రభువా నీవే కాబట్టి నేను నడుస్తా అన్నాడు. వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే రమ్మన్నారు. రమ్మనగానే ఆయన ఏం చేశారు చెప్పండి? దోణి దిగి యేసునొద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచెను. ఈ గాని అనేటువంటిది చాలా ప్రమాదం అండి. గాని అన్న దగ్గర గూని ఉంటుందంట. ఎవరో అంటారు, మా అక్క అంటూ ఉంటుంది, గాని అన్న దగ్గర గూని ఉంటుందట. ఈ గాని అనేటువంటి మాటను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పేతురు గారిని రమ్మని చెప్పారో ఆయన వెంటనే దోణి దిగాడు.
ఆయన దోణి దిగింది నేలపైనండి కాదు, నీటిపైన. చక్కగా దిగగానే ఆ నీళ్ళ మీద నిలవబడగలిగినాడు. కొంత దూరము బాగానే నడుస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూస్తూ నడిచినాడో ఆయన ఎక్కడా కూడా మునిగిపోలేదు. ఎక్కడ కూడా మునిగిపోలేదు. ఆయన చూసినంత కాలము, చూసినంత సమయము కూడా ఆయన క్షేమముగా ఆ యొక్క మహాసముద్రం మీద పేతురు గారు నడవగలిగినాడు. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు నేను కూడా ఆయన వైపు చూసినంత కాలము, ఆయన పైన ఆధారపడినంత కాలము కూడా ఎటువంటి సమస్యలు కూడా, ఎటువంటి డోకా కూడా అనుకుంటుంది. అంటే ఎటువంటి భయాలు, ఎటువంటి భయం, ఎటువంటి అలజడి, ఎటువంటి ఆందోళన కూడా ఉండదు. నీవు నేను కూడా ఆయన వైపు చూడగలిగేటువంటి సామర్థ్యత, విశ్వాసము మనలో ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు నడుస్తున్నావో లోకం ఏమీ ఊరుకోదండి. దేవుని వైపు చూస్తూ, దేవుని పైన ఆధారపడి, దేవుని కొరకే నీవు నేను బ్రతుకుతా ఉన్నప్పుడు లోకమేమి సైలెంట్గా ఉండదండి, మౌనంగా ఉండదండి. వెంటనే ఎలాగైనా సరే ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో నుంచి పడగొట్టే ప్రయత్నము చేస్తుంది లోకం. లేకపోతే ఇరుగు పరుగు వారు, లేక ఏవో కొన్ని అవసరతలు, ఇక్కడ ఆయన నడిచినంతసేపు, ఆయన వైపు చూస్తూ ఉన్నంతసేపు చక్కగా ఆయన నడవడము మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రక్కకు చూచినాడో వెంటనే ఏమైంది చెప్పండి? ఏమైపోతున్నాడు? మునిగిపోతున్నాడు. ఆయన వైపు చూసినంతకాలం చక్కగా నడిచాడు. ఎప్పుడైతే ఆయన పైనుండి దృష్టి మరలిందో వెంటనే ఆయన నీటిలో మునిగిపోవడము మొదలుపెట్టాడు. ఈరోజు ఎందుకు మనం సమస్యలో మనం మునిగిపోతున్నాం? ఎందుకు మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం వెనకకి జారిపోతున్నాం? ఎందుకు మన యొక్క విశ్వాస జీవితము చల్లారిపోయింది? ఎందుకు మనము సమస్యలకు ఎదురెళ్ళకపోతున్నాం? ఎందుకు మనము సమస్యల్లో మనం కొట్టుకుపోతున్నాం? అంటే మన జీవితంలో కూడా ప్రక్క చూపులు ఎక్కువైపోయాయి. మన లోక వైపు చూస్తున్నాం, ప్రక్కకు మనం చూస్తున్నాం. ఆయన వైపు, ఆయన యొక్క వాక్యము పైన ఉన్నటువంటి యొక్క దృష్టి అంతా కూడా మరలిపోయింది. కారణం ఏమిటి? ఏదో తెలియని భయం. నీ యొక్క శారీరక సమస్య, కుటుంబ సమస్య, లేకపోతే ఆహారపరమైనటువంటి సమస్యనో, ఆర్థికపరమైన సమస్యనో, భూ సంబంధమైనది ఏదో ఒక సమస్యను బట్టి దేవుని పడినటువంటి దృష్టి ఏమైపోయిందయ్యా అంటే లోకం వైపు అయిపోయింది. చూడండి, మనం చూస్తే ఆ ముందుగా చదివితే మంచి విషయాలు అక్కడ రాయబడి ఉంది. 30 గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, తర్వాత ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. వెంటనే యేసు చెయ్యి చేపతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. అల్ప విశ్వాసము, పేతున్నటువంటి అల్ప విశ్వాసము సందేహించాడు. నేనేనా, ఇవి నీళ్ళేనా అని సందేహించాడు. ఒక ప్రక్కన చూస్తే ఏమొచ్చిందట? గాలి. ఈ గాలిని చూసినప్పుడు చిన్న అనుమానం, సందేహం వచ్చింది. నేనేనా, ఇవి నీళ్ళైనా అనేటువంటి సందేహం ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ఆ యొక్క భయానికి లోనయ్యాడో వెంటనే ఆయన మునిగిపో సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోకం వైపు మనం ఎప్పుడు కూడా చూడకూడదు ప్రియమైన వాళ్ళారా. వస్తాయి ఎన్నో సమస్యలు, భయంకరమైనటువంటివి. అవి నీ చెవులకి వినబడతా ఉంటాయి, నీ చెవులకు చొచ్చుకొని పోతా ఉంటాయి. అయినప్పటికీ కూడా నీవు దేవుని వైపు మాత్రమే నీ దృష్టిని ఉంచాలి, కానీ నీవు లోకం వైపు నువ్వు దృష్టిని మరల్చకూడదు. మన దేవుడు సమర్థుడండి. ఒక మంచి మాటను మీకు చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు ఒక మంచి మాట, 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఈ మాటను చూడండి.
మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. నిన్ను నన్ను నడిపించేది ఎవరయ్యానంటే దేవుడే. ఆ రోజు పేతురు నీటి మీద నడిచినా, ఈ రోజు నువ్వు ఈ లోకంలో నువ్వు జీవిస్తూ లోకంలో నువ్వు నడుస్తున్నా, ఇది మన సామర్థ్యము కాదు. మరి ఎవరి సామర్థ్యం ఇది? దేవుని సామర్థ్యము. దేవుడే చేయించగలడు, దేవుడే నడిపించగలడు, దేవుడే బలపరచగలడు. ఎప్పుడయ్యానంటే నువ్వు ఆయన వైపు నువ్వు చూసినప్పుడు, ఆయన పైన మనము ఆధారపడుతూ ఉన్నప్పుడు. ఒకవేళ నీకు భయము అని అనిపిస్తే, ఒకవేళ నీలో విశ్వాసము తగ్గుతుంది అని నీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మీద నువ్వు ఆధారపడితే నీ అనుభవం, నీ క్రియల యొక్క అనుభవమే నీ విశ్వాసం గురించి తెలియజేస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి అంటే, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలి, నీ వాక్యాన్ని చదువుతూ ఉండాలి, దేవుని పాటలు పాడుతూ ఉండాలి. నీ విశ్వాసము నువ్వు చల్లారిపోతూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఒడిదుడుకుల సమస్యలు, ఆ సముద్రం వంటి అలలు నిన్ను తాకుతూ ఉన్నప్పుడు నువ్వేమి చేయాలి అంటే సహవాసములు ఎక్కువగా ఉండాలి. నువ్వు ఏ సహవాసము? దేవుని సహవాసము. అలాగే ఈ భూమి మీద సంఘ సహవాసము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఈ సముద్రమైనటువంటి లోకంలో నువ్వు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు, నువ్వు తొట్టిల్లిపోకుండా ఆ గాలిని చూసి, గాలి వంటి సమస్యను చూసి, ఆ బాధను చూసి నువ్వు మునిగిపోకుండా ఉండాలి అంటే నీవు సంఘ సహవాసములు ఎక్కువగా నువ్వు గడపాలి. నువ్వు ఎప్పుడైతే సంఘ సహవాసంలో ఉంటావో నీ యొక్క సందేహాలన్నీ కూడా పోతాయి. దేని గురించి సందేహించవు. అల్ప విశ్వాసం నీలో రాదు. నీ తోటి పరిశుద్ధులు చూసినప్పుడు, మరి ఆధ్యాత్మిక జీవితాన్ని చూసినప్పుడు నువ్వు ఇంకా ఆధ్యాత్మికంగా బలపడతావు, ప్రార్థనలో బలపడతావు, విశ్వాసంలో బలపడతావు. అప్పుడు నీ దృష్టి అంతా కూడా ఎవరిపైన ఉంటుంది? దేవుని పైన ఉంటుంది. ఒకప్పుడు మనము కూడా పేతురు గారిలాగే మొదటి వారము, కానీ ఎందుకో ఏమైపోయాము? కడపటి వారిగా అయిపోయాం. కారణం ఏంటి అంటే అల్ప విశ్వాసము. ఈరోజు అల్ప విశ్వాసం ఉంటే దేనిని మనము జయించలేమండి. మరొక మాట యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మేము ముందుంచుతాను చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మంచి మాట, 20వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో చూడండి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే అన్నారు. ఈ పై వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చాంద్ర రోగి అయినటువంటి ఒక బాలుడు, ఒక కుమారుడు, వీళ్ళు ఆ యొక్క రోగం నుంచి విడుదల కలుగు చేయలేకపోయారు. ఆ దయ్యం పట్టి పీడిస్తూ ఉంది. ఆ అబ్బాయికి స్వస్థతనివ్వలేకపోయారు. ఎవరు? శిష్యులు. యేసుక్రీస్తు వారు అక్కడ కార్యం చేశారు. అప్పుడు చూడండి 19వ వచనం జరిగిన తర్వాత శిష్యులు ఎలా వచ్చారట? అందరిలో అడగలేదు, సిగ్గైపోతారని. ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. నలుగురు అడిగితే పరువు పోద్దే. ఈరోజు మనము కూడా అంతే. రహస్యాలు ఎక్కువైపోయాయి మన యొక్క క్రైస్తవ జీవితంలో. క్రైస్తవ హృదయం ఎప్పుడు కూడా తెరచిన పుస్తకంలా ఉండాలి. వీరు ఏకాంతముగా ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేమెందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాము అంటే అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే అన్నాడు. ఈరోజు నువ్వెందుకు శోధన జయించలేకపోతున్నావు? నీ చుట్టూ ఉన్న వాటిని ఎందుకు నువ్వు జయించలేకపోతున్నావు అని అంటే అల్ప విశ్వాసము అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తూ ఉంది. ఒకవేళ ఇటువంటి అల్ప విశ్వాసములు కనుక మనం ఉంటే వాటిని మనము విడిచిపెడదాం, వాటిని మనం జయిందాం. ఎందుకంటే నిన్ను నడిపించేది, బలపరిచేది ఆయనే. ఇది మన సామర్థ్యం కాదు, ఇది దేవుని యొక్క సామర్థ్యము. పేతురు ఆ యొక్క నీటిపై నడవడానికి ఎవరి సామర్థ్యం అండి? పేతురు గారి సామర్థ్యమా? ఆయన విశ్వాసమా? కానే కాదు. ఆయన భూమి మీదే కార్యాలు చేయలేకపోయాడు పేతురు. ఇక నీటి మీద నడవగలడా? ఆ సామర్థ్యము దేవుడిదే,
దేవుడే ఇస్తాడు. ఈరోజు మనలో అల్ప విశ్వాసం అంటే వాటిని తీసేసుకున్నాం. ప్రభువా, నేను కూడా పేతురు గారి వలె ఒకప్పుడు మొదటి వాడినే, మొదటి దాన్నే, కానీ ఇప్పుడు ఎందుకో నా యొక్క అల్ప విశ్వాసమును బట్టి నేను కడమవారిగా నేను మిగిలిపోయానని క్షమించవా ప్రభువా, నా విశ్వాసమును వృద్ధి పొందించంటే ఆయన విశ్వాసమును వృద్ధి పొందించే దేవుడు. రెండవ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరలా మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో నుంచి మనము చూస్తే, అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవడని రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా చూడండి, జాగ్రత్తగా వినండి. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా. చాలండి, ఈ మాట మనకి ఏమి నేర్పిస్తుందంటే తనను గూర్చి తాను గొప్పగా చెప్పుకోవడం. తనను గూర్చి తాను గొప్పగా చెప్పుకోవడం. గొప్పలు చెప్పుకుంటాంగా మనం. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయని రాయబడి ఉన్నాయి కదా. అవి జరగబోతా ఉంది, మీరు సిద్ధంగా ఉండండి. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదని. అందుకు పేతురు అంటున్నాడు, అందరూ అభ్యంతర పడతారు కానీ నేను మాత్రము అభ్యంతరపడను అంటున్నాడు. చూడండి, మనలో కాన్ఫిడెన్స్ మంచిదే, కానీ ఏముండకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నమ్మకం ఉండాలి, కానీ అతి నమ్మకము చాలా ప్రమాదము. ఇక్కడ తను గురించి తను గొప్పగా చెప్పుకున్న, ప్రభువా ఏదైనా జరగని కానీ, ఒకవేళ వీరందరూ అభ్యంతర పడినాయి కానీ నేను మాత్రం అభ్యంతర పడినాం, నేను మాత్రం నేను విడిచిపెట్టను, నేను మాత్రం నీకు దూరముగా ఉన్ను, నేను నీతోనే ఉంటాను, అసలు జరిగే పని కాదని తను గురించి తను ఏం చేస్తున్నాడు చెప్పండి, గొప్పలు చెప్పుకున్నాడు. ఈరోజు చాలామంది మన యొక్క క్రైస్తవ జీవితంలో ప్రియమైన వాళ్ళరా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏం గొప్పలంటే, మేము ఇప్పుడో మా చిన్నప్పుడే మేము ప్రభువు నమ్మేమండి, మంచిదేనండి, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నేను రక్షించబడ్డాను, 10th క్లాస్ నుండి రక్షించబడ్డానండి, చాలా సంతోషం అండి, చాలా మంచిది. కానీ ఇప్పుడు ఏం చెప్తావునా నువ్వు? ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నాం మనం. ఎప్పుడూ కూడా సీనియర్ని అనేటువంటి మాట ఎప్పుడు దేవుల్లో రాకూడదండి. మేము విశ్వాసములో సీనియర్లమండి, ఈ మందిరము కట్టక ముందు నుంచి మేము విశ్వాసులమండి. విశ్వాసమే, నువ్వు సీనియర్వా సిన్సియర్ విశ్వాసం అనేది ఎవరు చూస్తారు? దేవుడు చెప్పాలి. సీనియారిటీని బట్టి పరలోకం ఉండదండి, సిన్సియారిటీని బట్టే పరలోకం ఉంటుంది. ఈరోజు నేను గొప్ప ప్రసంగికునండి, నేను ఆటగానండి, నేను పాటగానండి, నేను గొప్ప పరిచారకునండి, నా అంత గొప్పవాడు ఎవడూ లేడండి అని మనము ప్రభు సన్నిధిలో చెప్పుకోకూడదు. అందుకే కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది కదండి, 20 అధ్యాయంలో అనుకుంటా. కొందరు 20 అధ్యాయము 7వ వచనంలో చూద్దాం. ఈ మాటను చూసి మనం ముందుకు వెళ్దాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుని యెహోవా నామమును బట్టి అతిశయపడదుము అంటున్నాడు. మనము దేనిని బట్టి అతిశయించాలి అని అంటే, అయ్యో నేను ఏమై ఉన్నానో తెలుసా, అది దేవుని కృపే. ఈరోజు ఇలాగ ఉన్నానంటే దేవుని కృప, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క సహాయము, ఆయన ప్రేమ,
ఆయనే నా ఎడల ఈ కనికరమును ప్రేమను చూపించకపోతే నేనింత విశ్వాస జీవితాన్ని నేను కొనసాగించలేను, నేనింత ఆధ్యాత్మికంగా నేను బ్రతకలేను, ఇంత దేవుని యందు భయభక్తులు కలిగి నేను బ్రతకలేను. ఇది కేవలము దేవుని యొక్క కృప. నీవు దేవుని కృపను బట్టి అతిశయించు, నీ సీనియారిటీని బట్టి కాదు, నీ వాక్చాతుర్యమును బట్టి కాదు, నీకు కలిగిన దాన్ని బట్టి కాదు. ఇక్కడ తను గూర్చి తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అందరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడిన. నిజమే, నీవు ఈ మందిరానికి పునాదిరాయి వేసినప్పుడు ఉన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు నువ్వు ఉండలేకపోతున్నావు? అప్పుడు ప్రథమంగానే ఉన్నావు, ఇప్పుడు ఎందుకు చివరి వారిగా మీరు అయిపోయారు? మీరు అంటే గొప్పలు అంటే గర్వం. కాన్ఫిడెన్స్ మంచిదే, కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిందండి. మన గర్వమే మనలను నాశనం చేస్తుంది. మనకు తెలుసు, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనములో ఏముందండి? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, మనం చదివిన మార్కు సువార్తలో ఏమన్నాడండి ఆయన? 30వ వచనం చూడండి, మార్కు సువార్త 14:30లో ఏమన్నాడు ఆయన? యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదు నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అతడు మరి ఖండితముగా, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్. యేసుక్రీస్తు చెప్పిన తర్వాత నువ్వు ఏమైపోవాలి అంటే పగిలిపోవాలి. అక్కడ బంద్ అయిపోవాలి, నీ మాటలు కట్టి పెట్టాలి. కానీ మాటలు కోటలు దాటేస్తే కొంతమంది అమ్మ బాబోయ్, మామూలు మ్యాటర్ కాదు వాళ్ళ దగ్గర. యేసుక్రీస్తు అన్నాడు, చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు, ఏది జరగబోతుందో అది చెప్పాడు. ఈ రాత్రి కోడి 2 మారులు కూయక మునిపే నేను నన్ను ఎరగనని ఎన్నిసార్లు చెప్తా? 3 మారు చెబుతామని ఆయనతో చెప్తే అతను మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనేను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్. యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్నప్పుడు ఈరోజు మనము కూడా అంతేనండి. వాక్యము మనతో ఎంత సూటిగా మాట్లాడుతుందో, కానీ ఆ యొక్క గర్వాన్ని మనము తగ్గించుకోలేకపోతా ఉన్నాం. ఆ యొక్క హెచ్చులు గొప్పలకు పోతే తెప్పలు తప్పవన్నారు ఒక ఆయన. గొప్పలకు పోతే దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు ఎగిరెగిరిపడాలి? ఎందుకు గర్వపడాలి? ఎందుకు హెచ్చించుకోవాలి? ఎందుకు నీకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్? నీకు అది మనకి ప్రమాదం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నాశనమునకు ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుంది. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచునే అన్నాడు. ఈరోజు నువ్వు పడిపోతున్నావు ఆధ్యాత్మికంగా. కారణం ఏంటంటే అహంకారము లేక గర్వము, హెచ్చింపు. ఇది మనం తగ్గించుకుందాం. అసలు ఉండకూడదండి హెచ్చింపు. యేసుక్రీస్తు ఎందులో హెచ్చించుకున్నాడు చెప్పండి? ఆయన హెచ్చించుకుంటే మీరు కూడా హెచ్చించుకోండి, అంతే. ఆయన ఎందులో ఆయన హెచ్చించుకుంటే మీరు కూడా హెచ్చించుకోండి ఆయనతో పాటు. సాక్షాత్తు దేవాదిటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు కదా, తను తాను తగ్గించుకొని ఆయన పరిచారం చేస్తాడు, పరిచారకుడిగా ఉన్నాడు. ఆయన అసలు రూపం లేని వాడిగా అయిపోయాడు. ఆయన అంటున్నాడు, నేను తగ్గించుకున్నాను ఆయన, మీరు తగ్గించుకోనరా అని చెప్తే మనము కూడా పేతురు గారిలాగా ఎక్కడో డంబాలు వద్దు, చాలా ప్రమాదం. అది ఎవరికి నష్టం చేకూర్చింది? ఆయన చెప్పిన మాటలు పేతురు గారికే నష్టం చేకూర్చిన తర్వాత చాలా పశ్చాత్తపడ్డాడు అనుకోండి. ఎంత పశ్చాత్తపడి ఉంటాడు మీరు ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆయన వినలేదు, అప్పుడు పశ్చాత్తపడినప్పుడు ఎంత దుఃఖపడి ఉంటాడు పేతురు గారు, ఎంత తపన పడి ఉంటాడు తన మనసులో. ఈరోజు దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు మనము కూడా ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలి. ఏ విషయంలోనైనా సరే, నీకు కలిగి ఉన్నది ఏదైనా సరే, అన్ని విషయాల్లో మనం తగ్గించుకుందాం.
తక్కువ వారిగా మనం ఉందాం, ఆయనే హెచ్చిస్తాడండి. ఆయనే హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఎలా ఉండాలట? దీన మనసు కలిగి ఉండమన్నాడు. తగ్గించుకోమన్నాడు ఆయన. తగ్గించుకుందాం. నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు గర్వపడద్దు, అతిశయించొద్దు. ఒకవేళ నీకు పాటలు పాడడం వస్తే దేవుని స్తోత్రం, వాక్యం చెప్పడం వస్తే చాలా మంచిది, వాయిద్యములు వాయించడం వస్తే ఇంకా అంతకంటే మంచిది, నువ్వు మందిర పని చేస్తావు చాలా సంతోషం. కానీ నువ్వు చేస్తున్న పనిని బట్టి నువ్వు అతిశయించొద్దు, గర్వపడద్దు. నీకు పనిచ్చిన దేవుని బట్టి నువ్వు అతిశయపడు. ప్రభువా నీకు వందనాలు, మందిరం తుడిచే పని నాకు ఇచ్చావు, నీకు వందనాలయ్యా. కుర్చీలు సరిదే పని నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా. మా పెట్టి పని నాకు ఇచ్చే ప్రభా, నీకు వందనాలయ్యా. ఒకవేళ వాక్యం చెప్పేటువంటి ఆధిక్యత దేవునికి స్తోత్రం ప్రభా, నీ సన్నిధిలో నిలవబడి మాట్లాడే యోగ్యతను, అది మనకు కావాల్సింది. కానీ ఇక్కడ పేతురు గారు తన్ను గూర్చి తను గొప్పగా చెప్పుకున్నాడు. ఆయన ఇది చాలా ప్రమాదం. ఆ కారణం చేత ఆయన వెనుకకు జారిపోయాడు. మూడవ కారణాన్ని కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూద్దాం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మశుద్ధమే కానీ అని పేతురు గారితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు చెప్పండి? ఎవరితో చెప్పాడు? అక్కడ ఎవరెవరిని తీసుకొని వెళ్ళాడు? ముగ్గురు వెళ్ళారు. ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. 33వ వచనంలో మనం చూస్తాం. ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. మూడో విషయం ఏమిటయ్యానంటే అతి నిద్ర. ఏంటండి? అతి నిద్ర. నిద్ర చాలా ప్రమాదకరమైనది. ఆధ్యాత్మిక జీవితంలో మనము జారిపోవడానికి మరొక మెట్టు ఏమిటయ్యానంటే ప్రియమైన వాళ్ళరా, అతి నిద్ర. నిద్రించవలసిన సమయంలో నిద్రించండి, తప్పేం కాదు. యేసుక్రీస్తు వారు కానీ దేవుడు కానీ బైబిల్ కానీ ఎక్కడ పడుకోవద్దని చెప్పలేదు. కానీ మనం ఏ సమయంలో పడుకోవాలి ఆ సమయంలో పడుకోవాలి. ఏ సమయంలో మనం మెలకువగా ఉండాలో ఆ సమయంలో మెలకువగా ఉండండి. అసలు అది పడుకునే సమయము కాదు, అది నిద్రించేటువంటి స్థలము కూడా కాదు. ఆ స్థలం ఎందుకు వెళ్ళారు? అక్కడికి వారు ప్రార్థన చేయడానికి వెళ్ళారు, ప్రేయర్ చేయడానికి వెళ్ళారు గెత్సేమనే తోటలోనికి. ఆయన ఇక్కడ ఉండే, బాబు మీ ముగ్గురు ఇక్కడ ప్రార్థన చేయండి అయ్యా, నేను కొంచెం లోపలికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పాడు. అది నిద్రించే సమయము కాదు, నిద్రించే స్థలం అంతకంటే కాదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే హ్యాపీగా నిద్రపోతున్నాడు ఆయన. అతి నిద్ర, అతి నిద్ర. ఈరోజు నిద్ర కూడా చాలా ప్రమాదకరమైనది. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నుంచి మనలను పడగొట్టేసేది ఏమిటయ్యా అంటే నిద్రే. నిద్ర దరిద్రతకు దారి తీస్తుంది. నిద్ర చింపురు గుడ్లకు దారి తీస్తుంది. దేవుడు వాక్యమే సెలవిస్తా ఉంది. కాబట్టి మీరు పండుకోవలసిన సమయంలో పండుకోనండి, కానీ మిగిలిన సమయంలో మనము నిద్రపోకూడదు. ఆ సమయంలో ఏం చేయాలి అంటే ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? అది ఇప్పుడు ఆయన శోధనలో పడిపోతాడని కాదు, ఆయన ఏదో సిలువు మోయలేక కాదు, ఆయన యొక్క ఆ భారభరితమైనటువంటి యొక్క సిలువు పైకి ఎక్కలేక కాదు. ఆయన పైన చెప్పాడు, ఆయన కాపరిని కొడతారు, మీరు చెదిరిపోతారు, సమస్యలు వచ్చేస్తాయి, మీకు సహవాసం దొరకదు, శోధనలు వచ్చేస్తాయి, మీరు కూడా పట్టబడతారు. కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అయ్యా. దేని కొరకు ప్రార్థన చేయమన్నాడంటే ఆయన అప్పగింపబడిన తర్వాత జరగబోయే సంగతులు. ఎవరికి జరగబోయే సంగతులు? తన శిష్యులకు జరగబోయే సంగతుల గురించి ముందుగానే హెచ్చరిస్తూ మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీకు చాలా శోధనలు రాబోతూ ఉన్నాయి అంటే ఈయన హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఆ గెత్సేమనే తోటలో, ఆ యొక్క చెట్ల గాలికి, ఆ యొక్క చీకటిలో, ఆ యొక్క చక్కని వాతావరణంలో పేతురు గారికి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు చెప్పారు, నాయనా దీని తర్వాత చాలా శోధనలు రాబోతున్నాయ్యా, వాటిని మీరు జయించాలి అంటే ప్రార్థన మీరు చెయ్యండి.
అవసరమైతే శోధనలు తిండి తగ్గించుకోండి. మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు, తిండి తగ్గించుకోండి, వచ్చిన నష్టం ఏమి లేదు. కానీ ఈరోజు క్రైస్తవులు ఎందుకో గంటలు గంటలు నిద్రపోతున్నారు. రెస్ట్ టైం ఎక్కువ జరుగుతుంది మనకి. ఆ సమయంలో మనం వాక్యం చదువుకోవాలి, లేక ప్రార్థన. అటువంటి సమయంలో మనం ఏమైపోతున్నాం చెప్పండి? నిద్రపోతున్నాం. నిద్రపోతే అది దరిద్రతకు దారితీస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో మనము దిగజారిపోయి భ్రష్టులైపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మొదటి వాడైనటువంటి పేతురు కడపటి వాడిగా అయిపోవడానికి కారణం ఏంటంటే అల్ప విశ్వాసము, తను గురించి తను గొప్పగా చెప్పుకోవడము, అతి నిద్ర. నాలుగవదిగా మనం ఆలోచన చేసి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. ఈ నాలుగవ విషయం ఏమిటయ్యా అంటే ఆయన వెనుకకు జారిపోవడానికి మరొక కారణం తొందరపాటు. ఏంటండి? తొందరపాటు. చాలా తొందరపడ్డాడు. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు సీమోను పేతురు గారి దగ్గర ఏముంది? చిన్న కత్తి ఉంది. బొరలోంచి ఆ కత్తి తీసి వెంటనే ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క దాసుని యొక్క చెవిని, కుడి చెవిని అయినా నరికేననే మాట మనం చూస్తూ ఉన్నాం. తొందరపాటు. ఈ తొందరపాటు అనేటువంటిది చాలా ప్రమాదము. ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రియమైన వారులారా మనం ఎప్పుడు కూడా తొందరపాటుతనము ఉండకూడదు. ఏది జరిగినా ప్రభు పైన ఆ భారాన్ని వేయాలి. ఎందుకు నీ చుట్టూ సమస్య వచ్చింది? అది నువ్వు దేవుడి దగ్గర పెట్టాలి, నువ్వు ఆయన పాదాల దగ్గర పెట్టు. ఎందుకు ఆ శోధన వచ్చింది? నీ లోపం ఉంది, అందులో ఉంటే దేవుని దగ్గర సరి చేసుకోవాలి. అంతేగాని మన చుట్టూ యొక్క సమస్యలను బట్టి వాటిని చూసి మనం భయపడిపోయి తొందరపడిపోయి తప్పు నిర్ణయాలు మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ యొక్క తొందరపాటు నిర్ణయాలు మన జీవితంలో అనేకమైనటువంటి అనర్థాలు తీసుకొని వస్తాయి. ఏదైనా జరిగినప్పుడు నువ్వు దేవుని దగ్గరే కనిపెట్టాలి, దేవుణ్ణి అడగాలి, కానీ మనుషుల మీద కూడా నువ్వు ఆధారపడకూడదు. కొంచెం నిర్లక్ష్యము కొండంత సమస్యను తెచ్చిపెడుతుంది. చాలా చిన్న నిర్లక్ష్యమే, చిన్న తొందరపాటే కొండంత సమస్యను తెచ్చిపెడుతుంది. చూడండి, బైబిల్లో ఒక 2 మంచి మాటలు ఉన్నాయి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనంలో చూడండి మంచి మాట. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఎంత చక్కని మాటలు చూడండి ప్రియమైన వాళ్ళరా. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. మన యొక్క మూర్ఖమైనటువంటి విధానము మన యొక్క ప్రవర్తన ఏం చేస్తుంది? తారుమారు చేసేస్తుంది. మన తొందరపాటుతనం మన యొక్క ప్రవర్తన తారుమారైపోతుంది. ఒక తెలివి లేకుండుట మంచిదే కాదు. ఆ సమయంలో ఏమి పేతురు గారు కత్తి తీసి నరకవలసినంత అవసరత లేదు. చాలా తొందరపాటుతనం, అది తొందరపాటుతనం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు, మీ కాపరి కొట్టబడతాడు, మీరు చెదిరిపోతారు, మీకు శోధనలు వస్తాయి, విషయాలన్నీ వారికి చెప్పాడు, చెప్పే ప్రార్థన చేయమన్నాడు. అయినా తొందరపాటుతనం. చూడండి, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు. మనకు కలిగినటువంటి వాటిని బట్టి మనం తొందరపడకూడదు. తొందరపడి మన నిర్ణయాలు తీసుకుంటే మన ప్రవర్తనే మారిపోతుంది, మన దారులే మారిపోతాయి. కాబట్టి ఏదైనా ప్రభువుకి అప్పగించండి, ఏ నిర్ణయమైన ప్రభువుకి అప్పగించండి. ఏది కలిగినా, ఎటువంటిది మీ ముందున్నా వాటి విషయం ప్రభువుకి అప్పగించండి, ఆయన చిత్తాన్ని కనిపెట్టండి. తొందరపడతాను ఎప్పుడు కూడా మంచిది కాదు. కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయండి, సంఘాలు గలిబిలైపోతాయండి తొందరపడతాం వల్ల. ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు అది ప్రభు పాదాల దగ్గర పెట్టి కనిపెడితే ఆయనే పరిష్కరిస్తాడు. నీ వ్యక్తిగత కుటుంబ సంఘపరమైనది ఏదైనా కావచ్చు, వాటి విషయంలో మీరెవ్వరూ కూడా తొందరపాటు తగదు. తొందరపడితే నీ ప్రవర్తన ఏంటో అర్థమైపోతుంది.
తొందరపడితే మన మార్గాలు తప్పిపోతాం. చూడండి, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తొందరపడదాం ఎందుకు కూడా పనికిరాదు. ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మంచి మాటను చూద్దాం. చూడండి, మంచి మాట. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనములో, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. చూడండి, మంచి మాట. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు ఏం చేస్తుందట? గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. కాబట్టి మనము మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఏముండకూడదంటే తొందరపాటుతనము ఉండకూడదు. తొందరపడితే ద్రోహ కార్యాలే జరుగుతాయి. తొందరపడితే మన ప్రవర్తన బయటకు కనబడుతుంది. తొందరపడితే మన మార్గాలు తారుమారైపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఏ విషయమైనా ప్రభు దగ్గర కనిపెట్టండి, ఆయనకు అప్పగించండి. ఆయనకు అప్పగించి ప్రార్థన చేయండి. ప్రభువా, తుది నిర్ణయము నీదే. అది ఉద్యోగమైనా, చదువైనా, సంసార జీవితమైనా, కుటుంబ జీవితమైనా, సంఘ జీవితమైనా, ఏదైనా కావచ్చు. అన్ని విషయాల్లో కూడా మనం ప్రభువుకు అప్పగించాలి. కానీ మనము తొందరపాటు పడకూడదు. పడితే ద్రోహ కార్యాలే జరుగుతాయి. ఇప్పుడు పట్టుకుంది ఎవరిని? యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు. అసలు నీకు నరకవలసిన అవసరం నీకేంటి పేతురు? అంతే కదండి. పట్టుకుంది ఎవరిని? యేసుక్రీస్తు వారిని. మరి నీకు తొందర ఏంటి? నీకు ఏదైనా చేస్తే ఆయన చేయాలి కదా. నీవు అనవసరంగా మలుపుకి ఏం చేసావంటే ద్రోహం చేస్తున్నాడు అయ్యా. తన చెవుని, దేవుడిచ్చినటువంటి అవయవాల్ని మనం ఎప్పుడు కూడా తెంచివేయకూడదు. ద్రోహ కార్యం. ఓర్పు లేదు ఎవరికి? పేతురు గారికి. కాబట్టి ప్రసంగి అంటున్నాడు, ఓర్పు కలిగి మీరు ఉండండి. ఆ ఓర్పు కలిగి మీరు ఉంటే ఆ ఓర్పు ఏం చేస్తున్నాయనంటే ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. మరి ఈరోజు నీకు ఓర్పు ఉందా? నాకు ఓర్పు ఉందా? పేతురు గారు ఒకప్పుడు మొదటి వాడే, కానీ ఇప్పుడు కడపటి వాడైపోయాడు. కారణం ఏమిటయ్యానంటే అల్ప విశ్వాసము, తను గొప్ప చెప్పుకోవడము, అతి నిద్ర, తొందరపాటుతనం. ఒకవేళ ఈ లక్షణాలు మనలో ఉంటే, ప్రవ్వా వీటి వల్లనే నేను వెనకకి జారిపోయానయ్యా. నేను ఒకప్పుడు మొదటి దాన్నే, కానీ ఇప్పుడు ఆ స్థితి నాలో లేదు ప్రవ్వా. ఇగో ఈ కారణాలే, ఈ 4 నాలో ఉన్నాయి. నన్ను క్షమించవా ప్రవ్వా. తిరిగి మరలా నన్ను ఉజ్జీవింప చేయవా. తిరిగి నన్ను మండించి ఇదిగో ఆ మొదటి దానిగా నీ యొక్క సహవాసములో, నీ పరిచర్యలో నేను ఉండాలనుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.